అయిపోయింది. వాళ్ళు అప్పుడు విశ్వామిత్రుడు ఓం చేశాడు. ఓం చేస్తుంటే ఎవరు వచ్చారు? వచ్చి ఏం చేశారు? వేశారు. అప్పుడు రాముడు ఏం చేశాడు? తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఎవరు చచ్చిపోయారు? చచ్చిపోయాడు. ఓం పూర్తి అయిపోయింది. ఓం పూర్తి అయిపోతే వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? మిథిలా నగరానికి. దారిలో వాళ్ళ రాముడు కాలుకి ఏం తగిలింది? అయ్యాయి కదా, అహల్య. అహల్య చెప్పు. నవ్వకూడదు. వాళ్ళు మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరం రాజు పేరేంటి? జనక మహారాజు. వాళ్ళ పాప పేరేంటి? జనక మహారాజు గురువు పేరేంటి? శతానందులు వారు. అప్పుడు జనక మహారాజు ఏం చెప్పాడు? అప్పుడు ఏం జరిగింది? రాముడు ఎక్కువ పెట్టాడు. రాముడు ఎక్కువ పెడితే సీతనిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. అందరూ కలిసి అయోధ్య నగరానికి వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు ఏం చెప్పాడు? అప్పుడు ఎవరెవరు వెళ్ళారు అడవికి? ముగ్గురు వెళ్ళారు. వాళ్ళకి దారిలో ఎవరు సాయం చేయడానికి వచ్చారు? అప్పుడే కాదు, దారిలో ముగ్గురు వెళ్తుంటే నదిని దాటించడానికి ఎవరు వచ్చారు? గుహుడు. గుహుడు. గుహుడు ఏం చేశాడు రాముడికి? అని పాట పాడి నదిని దాటించాడు. దాటించిన తర్వాత వాళ్ళ అవతల నది ఒడ్డున ఏంటి వేసుకున్నారు? ఆ ఇల్లు పేరేంటి? సరే కూర్చోండి. ఏ